శుభమస్తు. ప్రపంచానికి మన భారతదేశం ఎన్నో విషయాలను నిత్యనూతనంగా అందించింది. ప్రతిరోజు పండగే, ప్రతి క్షణము పండగే. ఆ పండుగని 10 మందితో ఎలా పంచుకోవాలి? మన పండుగలన్నీ ప్రకృతితో, పర్యావరణంతో ముడిపడి ఉన్నాయి. వాకిలిలో రంగవల్లులు వేయడం ప్రారంభం చేసుకుంటే, ఇంటిలో దేవతారాధన చేసే సమయంలో ఆ దైవానికి ప్రీతికరంగా నివేదనలు సమర్పించే వరకు ప్రతి అంశం కూడా ప్రకృతికి, పర్యావరణానికి ముడిపడి ఉంటుంది. ఒక్క యాపిల్ పండు నేలపైన పడితే గురుత్వాకర్షణ శక్తి ఏదో ఉంది, భూమి ఆకర్షణ శక్తి ఏదో ఉంది అంటూ ఒక పాశ్చాత్యుడు కనుక్కున్నాడు అని మనమంతా కూడా సంబరపడిపోయి ఆనందంగా చెప్పుకుంటూ ఉన్నామే. అంతకంటే పూర్వమే, లక్షల కోట్ల సంవత్సరాలకు పూర్వమే కనిపించే ఈ నక్షత్రాలను గమనించిన సనాతన భారతీయ వైదాంతికులు, సిద్ధాంతులు, వేదాంతవేత్తలు, ఋషులు, జ్ఞానులు కుత ఆజాత కుత ఇయం విసృష్టి అర్వాగ్దేవ అస్య విసర్జనాయ అట్లా ప్రశ్న వేసుకుని ఆ నక్షత్రాలన్నీ గ్రహాలు, ఉపగ్రహాలతో ముడిపడి ఉండేవి. అందులో ఒకానొకటి సూర్యుడు. ఇలాంటి సూర్య నక్షత్రాలు ఈ క్రమంలో 8 ఉన్నాయి. నాలాలింగద్వాదృతో నామ్నానా సూర్యత్వం. కోటానుకోట ఆ నక్షత్రాల కాంతులను గమనించిన ప్రాచీనులు ఆ నక్షత్రాల సమూహాలను ఒక గుంపుగా 27 పేర్లతో అశ్విని నుంచి రేవతి వరకు ఇలా పిలిచారు. ఆ నక్షత్రాలన్నీ కూడా ఈ మార్గశీర్ష మాసంలో ఆకాశమంతా నిర్మేఘమై ఉండగా సూర్యోదయం కంటే పూర్వమే లేచి శరీరంలో వెచ్చదనం నక్షత్రాల కాంతుల ద్వారా పొందాలి అనే నియమం చెప్పాలి అంటే మనం వాకిలిలో రంగవల్లులు తీర్చాలి. వేకువనే లేచి బావికి వెళ్ళి చేతతో నీరు తోడి వెచ్చగా ఉండే ఆ నీటితో స్నానాదికాదులు చేసుకుని ఆలయానికి పాదరక్షలు లేకుండా వెళ్ళి స్వామిని భజన చేస్తూ ఇలా దేహంలో ఉష్ణశక్తిని పెంచుకోవాలి. నక్షత్రకాంతుల చేత ఈ దేహాన్ని మనం ఇలా మెరుగునపరిచే విధంగా మన కార్యక్రమాలన్నీ కూడా ఉంటే ఈ నక్షత్రకాంతులే మనకు అమృతమయమైన కిరణాలను అందిస్తాయి. ఆ నక్షత్రాలకు ప్రతీక వాకిలిలో వేసేటటువంటి రంగవల్లికలలో ఉండే చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు, అలాగే వివిధ రకాలుగా చిత్రకళలను ఆధారం చేసుకుని రంగురంగుల బొమ్మల ముగ్గులు కూడా ఈనాట వేస్తున్నారు. 6 చుక్కల ముగ్గులు వేస్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే ఆ కేంద్రం అంతా ఇందులో ఉంటుంది. 9 చుక్కల ముగ్గు వేస్తే నక్షత్రాలు నవగ్రహాల రూపంలో అనుగ్రహిస్తాయి. 21 చుక్కల ముగ్గు వేస్తే మనం జీవించిన ఆ క్షణాన్ని ఆరంభం చేసుకుంటే జన్మించినది మొదలుగా 21వ రోజు నాడు బారసాల చేస్తారు. 21 వరుసలుగా పెట్టి 3 వరకు చేసేటటువంటి ముగ్గులు ముత్యాల పందిరి, నవగ్రహ మాలిక, నక్షత్ర మాలిక, తీగల పందిరి, మల్లె తీగ, తులసి బృందావనం. ఎన్ని ముగ్గులో, ఎన్ని అందాలో! ముగ్గులలో ఆకాశాన్ని చూపించి మనవారు మన చేత అలా రంగవల్లికలు తీర్చిదిద్దించే విధంగా ఏర్పాట్లు చేసి మధ్యలో ఉండే గొబ్బెమ్మ గోపిక గోదాదేవి, చుట్టూ ఉండే ఆ 10 గోపికలు, ఆ గొబ్బెమ్మలతో పేరు ప్రతీకాత్మకంగా గోదాదేవి మేలుకొలిపినటువంటి వారు మనమంతా కూడా. ఇవి ముగ్గులంటే ఆకాశానికి, నక్షత్రాలకి ప్రతీకగా మనం స్వీకరించాలి. సూర్యోదయం కంటే పూర్వమే వాకిలిలో వేసే ఈ రంగవల్లికలలో ఉండే ఆ ముగ్గులు ఇవన్నీ కూడా, ఆ రంగవల్లికలన్నీ కూడా బియ్యం పిండితో వేయాలి. ఇది శాస్త్రం చెబుతుంది. చాకుపీసు ముక్కలతో కాదు. దయచేసి చాకుపీసు ముక్కలతోనైనా వేయండి, కానీ మరీ అధ్వానంగా, అన్యాయంగా ప్లాస్టిక్ ముక్కల్ని వాకిలిలో అతికించి వేసి ముగ్గులు వేసేసామండి అనకూడదు. మరొక విషయం ఏంటంటే తెల్లారగట్ట ముగ్గులు వేయాలి. అర్ధరాత్రి పడుకుని తెల్లారగట్ట ఎవరు లేస్తారు అని చెప్పేసి చాలామంది రాత్రి వేళే 10ంటికి 9ంటికి వేసేసి గబిక్కిన పడుకుంటున్నారు. అది కూడా తప్పు. పాచి ముగ్గు అవుతుంది. ఉదయం వేస్తేనే అది లక్షణం, ఆకాశానికి ప్రతీక. తెలుసుకుందాం, పాటిద్దాం, మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.